అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు మనల్ని ఈరోజు సజీవ లెక్కలు ఉంచి ఉన్నందుకు ఆ దేవాతి దేవునికి స్తోత్రాలు. ఆయన నిజంగా మన అందరినీ కూడా ఎంతగానో కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఇజ్రాయేల్ను కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడన్నట్లుగా ఆయన రెక్కల నీళ్ళు దాచి ఉంచుతూ ఉన్నాడు. అందుని బట్టి ఆ పరలోక తండ్రికి వందనాలు స్తోత్రాలు. అయితే ఈరోజు ప్రభు మనకు సొగుతున్న వాగ్దానం యెషయా 45:2, ఐజయా 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను. ఆమేన్. మరి ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు, నీ ముందు నువ్వు ఏదైతే విషయంలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నావో, ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావేమో, అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ముందు ఉన్నటువంటి ప్రతి విధమైన అడ్డు ఆటంకాన్ని నేను కొట్టివేసి సరళమైనటువంటి మార్గంలో నేను నిన్ను నడిపిస్తానని చెప్తున్నాడు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా నువ్వు శక్తి గలవాడో బలమైన దేవుడో నాయన, నీకు స్తోత్రాలు. మా ముందు ఉన్నటువంటి నాయన ప్రతి అడ్డు ఆటంకమును కొట్టివేసి నాయన నీ మార్గములో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీవు మార్గము సత్యము జీవమైండగా నాయన అయ్యా మా ముందు ప్రభా ప్రతి విధమైనటువంటి మెట్టగా ఉన్న భూములను సరాలము చేసి నాయన అయ్యా నీ మార్గములు మమ్మల్ని నడిపించమని ప్రభా ప్రతి దినము కూడా నీ స్వరమును వినే కృపను మాకు దయచేయమని, ఈ దినం ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్లో అండి. దేవుని నామానికి స్తోత్రం. అయితే అందరూ కూడా ఈ వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులు ఈ మాటలు విని వారి జీవితాల్లో నూతన కార్యాలు జరగాలని మనందరం కూడా నిత్యము కూడా ప్రార్థన చేయాలండి. అయితే మనం పరిశుద్ధ వారంలో ప్రవేశించి ఉన్నాము కనుక అందరం కూడా భక్తిపూర్వకంగా ముందుకు సాగి వెళ్దాం. ప్రభు మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.